నమస్తే దీపక్. గతంలో పోటీ చేశారు, కొన్ని ఓట్లతోటి ఓడిపోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఉప ఎన్నికల్లో మళ్ళీ దీపక్ రెడ్డి గారు గెలుస్తారని కాన్ఫిడెన్స్ ఉందా? ఎంపీ ఎలక్షన్లో చూస్తే మాకు దగ్గర 65,000 పైన వచ్చేసి, అంటే ఇవన్నీ కూడా మాకు వేసే కెపాసిటీ ఉన్న ఓట్లు. కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి, బీఆర్ఎస్ని ఢీకొట్టి బీజేపీ ముందు వరుసలు ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినా అడ్వాంటేజ్ భారతీయ జనతా పార్టీకే ఉంటుంది. దాదాపుగా అక్కడ 25-30% మైనార్టీ ఓట్ బ్యాంక్ అన్నారు. సో మరి బీజేపీ ఆ మైనార్టీ ఓట్ బ్యాంక్ కూడా బీజేపీకి వేస్తారు? డెఫినెట్లీ అయ్యారు. బీజేపీ ఓట్ బ్యాంక్ కావచ్చు, తర్వాత ఓట్లు అడిగే అర్హత లేదు. 8 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తలేరు, 8 మంది ఎంపీలు ఏం చేస్తలేరు. జై శ్రీరామ్ అనే నినాదంతో ఓట్లు అడుక్కుంటారు తప్పించి ఇంకేం చెయ్యరు. మోడీ ఫోటో ఎన్ని రోజులని మీకు కాపాడుకుంటూ వస్తుంది? మనం ఇచ్చే రేషన్లలో ఎంత పర్సెంటేజ్ మోడీ గారి దగ్గర నుంచి వస్తుంది, అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది అనేది. అక్కడ పాత ఆయన ఒక ఆయన బీఆర్ఎస్ ఆయన చెప్పుకున్నాడు మేమే ఇచ్చినామని చెప్పి ఫోటోలు, ఇప్పుడు వీళ్ళు వచ్చేసి వాళ్ళ ఫోటోలు. ఇక్కడ మోడీ గారి ఫోటో పెట్టకుంటే వాళ్ళు ఒక పాపం చేసిన వాళ్ళే అవుతారు. 65,000 ఓట్లు వేసిండు కదా కిషన్ రెడ్డి గారికి, కేంద్ర మంత్రి కూడా ఇచ్చిండ్రు. ఏం చేసిండు కిషన్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం? బండారు దత్తాత్రేయ గారు ఉన్నప్పుడు ఆయన ఫండ్స్ నుంచి, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కూడా ఎవ్వరు కట్టియలేని కమ్యూనిటీ హాల్స్ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి 2 ఎంపీలు కట్టియడం. ఇప్పుడు దీపక్ రెడ్డి గారు అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కార్యకర్తలు ఇంకా కాపాడుకుంటూ వస్తారు. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్, ప్రౌడ్గా చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ పెట్టుకొని ఉన్నాను నేను ఒక్కడిని అమీర్పేటలో. ఎవరు వచ్చినా మధ్యాహ్నం లంచ్ కానించి నా ఒక్కన ఆఫీసే ఉంటారు. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు గతంలో జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి దీపక్ రెడ్డి గారు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ సిటీ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. సో జూబ్లీ హిల్స్లో మళ్ళీ ఉప ఎన్నిక రానుంది. మరి ఈసారి కాషాయ జెండా ఎగురుతుందా లేదా, అండ్ కాషాయ జెండా ఎగరడానికి గ్రౌండ్ వర్క్ ఏ విధంగా ఉందనేది మరిన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే దీపక్ అన్న, వెల్కమ్ టు తెలంగాణ వెలుగానా. సో అన్న, చూసుకున్నట్టయితే గతంలో పోటీ చేశారు, కొన్ని ఓట్లతోటి ఓడిపోవడం అనేది జరిగింది. మరి ఆ టైంలో బీఆర్ఎస్ ఒకటి అవ్వడమా ఇంకేదన్నా పక్కన పెడితే, సో భారతీయ జనతా పార్టీ కూడా మీరు దీపక్ రెడ్డి అనేది ఒక ట్రెండ్ సృష్టించడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఉప ఎన్నిక దురదృష్టవశాత్తు ఉప ఎన్నిక రావడం అనేది జరిగింది, దానికి ఎవరు కోరుకోరు. సో ఇప్పుడు ఉప ఎన్నికలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఎగురుతుంది, దీపక్ రెడ్డి గారు గెలుస్తారని కాన్ఫిడెన్స్ ఉందా, లేకపోతే మళ్ళీ అధికార పార్టీ కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ అనుకోవచ్చా? డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ ఏమీ లేని కాడ, అంటే 6,000 చిల్లరేమో వచ్చింటాయి లాస్ట్ టైము ఓట్ల నుంచి. మేము దగ్గర 30,000 దాకా వచ్చినాం. సో ఏమి భారతీయ జనతా పార్టీ అక్కడికి వచ్చిన తర్వాత కిషన్ రెడ్డి గారి పనులు చూసుకోవచ్చు, మోడీ గారి పనులు చూసుకోవచ్చు, లేకపోతే పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమ ఉండొచ్చు, లేకపోతే మేము వచ్చి అక్కడ చేసిన ఒక 4-5 ఇయర్స్ అక్కడ హార్డ్ వర్క్ చేస్తున్నా అందరు కార్యకర్తల సహకారంతో ఒక లెవెల్కి వచ్చాము. అయితే దాని తర్వాత జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో చూస్తే మాకు దగ్గర 65,000 పైన వచ్చేసాయి. అంటే ఇవన్నీ కూడా మాకు వేసే కెపాసిటీ ఉన్న ఓట్లు. మోడీ గారి ఎలక్షన్స్ ఉండొచ్చు, కిషన్ రెడ్డి గారి ఎంపీ ఎలక్షన్లో మాత్రం మాకు 65,000 వచ్చినాయి. అంటే సెకండ్ ప్లేస్కి వచ్చినాం, దగ్గరకు వచ్చేసినాం. అంటే ఇప్పుడు జరిగేది ఏంటంటే బీఆర్ఎస్లా మగంటి గోపీనాథ్ గారు అనుకోకుండా ఈ యొక్క దురదృష్టమైన సంఘటన ఉండొచ్చు ఏదన్నా, సో వారు లేరు కాబట్టి ఇప్పుడు డెఫినెట్లీ బై ఎలక్షన్స్ వస్తాయి, 6 నెలల లోపల ఎప్పుడైనా రావచ్చు. సో దానికి నేను చెప్పేది, మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే భారతీయ జనతా పార్టీ గెలుస్తానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటుందని. మేము భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా, నేను వచ్చిన కాడి నుంచి ఒక 4-5 ఇయర్స్ నుంచి ఎప్పుడు కూడా పార్టీకి ఎలక్షన్స్లో దృష్టి వస్తుకొని నేనైతే ఎప్పుడు పని చేయలేదు. ఎప్పుడు కూడా బీదవారి గురించి, అక్కడ నీడీ పీపుల్ గురించి ఏదో ఒక ఫైట్ చేస్తూనే ఉంటాము. ఎగ్జాంపుల్ మొన్న కూడా వేరే ట్రస్ట్ వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఎక్కడో పని చేస్తా అంటే లేదు మా ఏరియాలో చాలా మంది బీదవాళ్ళు ఉన్నారని చెప్పి 2 months కింద నుంచే వాళ్ళతోని ఏమంటారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో పెట్టించాం. దానికి అదే కాకుండా ఎక్కడికక్కడనే మేము కిషన్ రెడ్డి గారు అయితే హ్యాండిక్యాప్స్ వాళ్ళ గురించి ఒక 200 మందికి సైకిళ్ళు ఇవ్వడం కూడా జరిగింది. అదే కాకుండా ఇంకొక క్యాంప్ కూడా పెట్టాం. ఇలాంటివి మేము ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని అయితే మేము ఎప్పుడు పనిచేయలేదు. బట్ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మేమైతే రెడీ, మేము ఎప్పుడు కూడా భయపడేది లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అక్కడ లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్స్కి వచ్చేసరికి గోపీనాథ్ గారికి బీఆర్ఎస్ పార్టీ అమ్ముడు పోయింది, అది అందరికీ తెలుసు.
వాళ్ళు ఏమిండు ఆ క్యాండిడేట్ వచ్చేసి వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఏందని రాసుకుంటుంటున్నారు అక్కడ. మేము కౌంటింగ్ క్యాంపులు ఉంటాయి, ఆయనే ఏజెంట్ అంట, అది ఇండైరెక్ట్ ఏజెంట్ ఆయన్నే. రెండోది వచ్చేసి గోపీనాథ్ గారి గురించి మీద ఉన్నటువంటి కోపం మీద అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా అజరుద్దీన్కి ఫస్ట్ కొంచెం మేము ఈసారి ఆయన ఓడగొడటానికి మీకు సపోర్ట్ చేస్తాం, ఎందుకంటే ఇంకా బీజేపీ అనౌన్స్ చేయలేదు, లేట్ అయింది వాళ్ళది అని చెప్పేసి నాకే చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఏం చెప్పారు, మీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చాక మీకు చేస్తాం కానీ ఈసారి ఆయన ఓడగొడతాను అంటే ఓన్లీ మైనార్టీ ఓట్లతోని షేక్పేట్ ఓట్లు, మన రేమత్ నగర్ ఓట్లు, ఎర్రగడ్డ ఓట్లు, ఇట్లాంటి ఓట్లతోనే మాగంటి గోపీనాథ్కి ఓట్లు పడ్డాయి అనేది మాకు ఈ బూత్ వైజ్ అన్ని చూస్తే తెలుసు. అదే ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేసరికి టర్న్ అయిపోయింది. అదే ముస్లిమ్స్ అజరుద్దీన్ కేసిండ్రు, ఈయనకు వచ్చేసరికి 18,000 ఓట్లు. ఎక్కడ 80,000 ఓట్లు, 18,000 ఓట్లు వచ్చినాయి 6 నెలలని గోపీనాథ్ అంటే బీఆర్ఎస్ పార్టీకి. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఎంఐఎం ఎవడు రాష్ట్రాన్ని వెళ్తుంటే ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళ సంకనాకుడు వాళ్ళకి అలవాటు. డెఫినెట్లీ ఈ వర్డ్ అందరూ అంటారు, అందరికి తెలిసిన విషయం. సో ఇప్పుడు ఎవరు సంకనాకుతారో మీకు తెలుసు వాళ్ళు. కానీ ఎంఐఎం వాళ్ళు తెలివైందంటే ఇంకొక ముస్లిం పైకి రావద్దని చెప్పేసి వాళ్ళు అజరుద్దీన్కి సపోర్ట్ చేయలేదు లాస్ట్ టైం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అజరుద్దీన్ కాదని నాకు తెలిసి కాంగ్రెస్ వాళ్ళు అంత ధైర్యం చేయరు వేరే వాళ్ళకి సీట్ ఇస్తానికి. వేరే వాళ్ళకి ఇచ్చినా కానీ ఇంకొక ఆయనకి ఇచ్చినా కానీ ఆయన కూడా ఎంఐఎం పార్టీ నుంచి పోయిన వాళ్ళు వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ముస్లిమ్స్ ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ టైం వచ్చేసరికి గోపీనాథ్ గారు లాస్ట్ టైం ఆయన కొంచెం వాళ్ళ ఓన్లీ ఎక్కడ కూడా హిందువుల గురించి ఆయన ఫైట్ చేసి లేదు. ఎక్కడ బస్తీలలో డెవలప్మెంట్ చూడొచ్చు మీరు, ఓన్లీ స్కీమ్ల మీద వాళ్ళని పిలిచి మైనార్టీ వర్గాన్ని దగ్గర చేసుకున్నారు వాళ్ళు. సో వాళ్ళు ఆయనకు కొంచెం సపోర్ట్ చేస్తారేమో అని మేము కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే కొంచెం మానవతత్వంతో ఈయన కూడా మనకి చేసిండు కదా అని చెప్పి ఇక్కడ కొంచెం ఓటు చీలితే మాకు వచ్చిన లాస్ట్ టైం ఓట్లు అవే మాకు ఇంకో 5-6 వేల ఓట్లు మేము ఆ వచ్చిన ఓట్లను నిలబెట్టుకుంటాం, మేము బయటపడతాం. సింపుల్ అన్న. ఇప్పుడు చిన్న లాజిక్ ఏంటంటే సరే అక్కడ అజరుద్దీన్ కావచ్చు ఎవ్వరు ఉన్నా సరే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉందన్న. సో కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టి సెకండ్ ప్లేస్లో ఇప్పుడు చూసుకున్నట్టయితే సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ని ఢీ కొట్టి బీజేపీ ముందు వరుసలు ఉంటుంది. డెఫినెట్లీ అండి. మీకు మొన్న ఎలక్షన్లో చూడొచ్చు మీరు, ఎలక్షన్లలో బీఆర్ఎస్కి గవర్నమెంట్ పోయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మాకు ఎన్ని ఓట్లు వచ్చినాయని మీరు చూసారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినా అడ్వాంటేజ్ భారతీయ జనతా పార్టీకే ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరం మేము పోయి కాలనీస్లల్లో బస్తీలలో ఎక్కడికైనా పోయి మేము చేస్తున్నటువంటి పనులు నేషనల్ వైడ్ మేము వస్తే ఏం అడ్వాంటేజెస్ ఉంటాయని చెప్పుతానికి మాకు ఒక మంచి ఆస్కారం, ఇది మంచి స్టేజ్ ప్లాట్ఫామ్. అందుకొరకు ప్రతి ఒక్క కార్యకర్తను కలిస్తే సార్ ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆయన భారతీయ జనతా పార్టీకే ఓటేస్తారు. అయితే దాదాపుగా అక్కడ 25-30% మైనార్టీ ఓట్ బ్యాంక్ అన్న. సో ఎక్కువనే ఉన్నది, ఎక్కువనే అదే 30-35 ఓట్ బ్యాంక్ ఉంది. సో మరి బీజేపీ ఆ మైనార్టీ ఓట్ బ్యాంక్ కూడా బీజేపీకి వేస్తారు? డెఫినెట్లీ అయ్యారు, నేను ఒప్పుకుంటాను. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఒక 70% పోల్ చేసుకుంటారు మైనార్టీస్, అంతకంటే ఎక్కువైతే పోల్ కావు కదా. ఇప్పుడు ఇంకా వాళ్ళకున్న ఓట్లలో 70-80% పోల్ చేస్తారు. కానీ మన హిందువులు ఉండొచ్చు, మొత్తం నాన్ ముస్లిమ్స్ వీళ్ళందరూ కూడా పోలయ్యే ఓట్లు ఎంత, నీకు 70-65% వాళ్ళు ఉన్నా కానీ పోలయ్యే ఓట్లు 25-30% మనోళ్ళు. సో ఇప్పుడు బై ఎలక్షన్స్ కాబట్టి పోలింగ్ ఆఫ్ ఓటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. టెక్నికల్ గా చెప్తున్నా నేను, ఇది ఇంక్రీజ్ అయినప్పుడు మాక్సిమం వాళ్ళని హిందువులు ఓట్లు వేసేది ఇప్పుడున్న పరిస్థితులలో అక్కడ ఏ విధంగా వారు ఉంటుంది అంటే ఓల్డ్ సిటీ టైప్ లో ఉంటుంది. జూబ్లీహిల్స్ పేరుకి జూబ్లీహిల్స్ కానీ అన్ని బస్తీలు ఈ మైనార్టీ హిందూస్ వీటి మీద ఇన్నే ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ మేము అదే బేస్ మీద వాళ్ళకి అర్థమయ్యేటట్టు మా వాళ్ళు చెప్తే డెఫినెట్లీ బీజేపీ బయటపడుతుంది. ఇప్పుడు దీపక్ రెడ్డి గారు హిందూ ముస్లిం ఓట్ బ్యాంక్ ని అంటే దాని మీద హోప్స్ పెట్టుకున్నారా, లేకపోతే దీపక్ రెడ్డి అనే క్యాండిడేట్ మీద హోప్స్ పెట్టుకున్నారు? నాకు నా పేరు మీద ఎన్నో వచ్చినాయి అనేది వేరే వేరే కాన్స్టిట్యున్సీలలో ఎలక్షన్ల జనరల్ ఎలక్షన్లో మీకు అర్థమైపోయింది. అన్ని కాన్స్టిట్యున్సీలో 2,000-3,000 ఇంక్రీజ్ అయినాయి. ఈ చుట్టుపక్కల కాన్స్టిట్యూన్ ఇక్కడ ఒక్క కాడ 20,000 పైన ఇంక్రీజ్ అయింది. అంటే కాస్త కూస్తో పేరున్నది. నాకు సహకరించిన ప్రతి ఒక్క ఓటర్ మనుషులకు అప్పుడే నేను థ్యాంక్స్ చెప్పిన. ఇప్పుడున్న పరిస్థితులలో నాకు తెలిసినంత వరకు లాస్ట్ టైం ఫస్ట్ టైం మీకు లేట్గా వచ్చింది సీట్ కాబట్టి మేము ఆయనకు మాగంటి గోపీనాథ్ ఓడగొడటానికి మేము ఇలా ఇటు అయినామని చెప్పేసి కొన్ని వర్గాల వాళ్ళు
అంటే నాన్ ముస్లిమ్స్ వారే ఆయనకు సపోర్ట్ చేసే కాలనీస్లలో కాబట్టి వారిని మేము ఎప్పటి నుంచో ఇప్పుడన్నా మీకు ఛాన్స్ వచ్చింది, మీరు ఇప్పుడు మోడీ గారి పేరు మీద మాకు సపోర్ట్ చేయడం అని అడగడం జరుగుతున్నది, వాళ్ళు చేస్తారని కూడా అంటారు. అయితే అసలు బీజేపీ కోట్ బ్యాంక్ కావచ్చు, తర్వాత ఓట్లు అడిగే అర్హత లేదు, 8 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తలేరు, 8 మంది ఎంపీలు ఏం చేస్తలేరు, కేవలం జై శ్రీరామ్ అనే నినాదంతో ఓట్లు అడుక్కుంటారు తప్పించి ఇంకేం చెయ్యరు, అండ్ మోడీ ఫోటో ఎన్ని రోజులని మీకు కాపాడుకుంటూ వస్తుంది అన్నది ప్రతిపక్షాలు కావచ్చు అధికార పక్షం చెప్తున్నటువంటి బాజాద్గా కిషన్ రెడ్డి గారు ఎక్కడెక్కడ పైసలు తీసుకొచ్చినాం సెంట్రల్ నుంచి అనేది చూయించారు. నాట్ ఓన్లీ హార్డ్ పేపర్, ఎక్కడికి ఎవరు వచ్చి డిస్కషన్కి రమ్మన్నా వస్తానికి రెడీ ఉన్నాను మా అక్కడ నాయకులు అంటేనే ఉన్నారు. వాళ్ళు వాయిస్ అంటున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఏం చేసినాడు ఒక ఆయన అంటారు సింపుల్గా, 5 రూపాయలు తీసుకొచ్చిరా అంటారు. మొన్ననే మూడు ఫ్లైఓవర్లు ఓపెన్ చేసి చూపించాను. ఓకే, వాళ్ళ గుర్తనే ఏమైతుంది, ఇప్పుడు మనం చేయకుండా ఓపెనింగ్ ఇది కూడా మేమే చేసినామని చెప్పేసి మీరు తినే ఫుడ్ అంటే మనం ఇచ్చే రేషన్లలో ఎంత పర్సెంటేజ్ మోడీ గారి దగ్గర నుంచి వస్తుంది, అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది అనేది ప్రజలకు తెలిసేటట్టు మేము చెప్తున్నాము. లేకపోతే ఈ స్టేట్ గా అక్కడ పాత ఆయన ఒక ఆయన బీఆర్ఎస్ ఆయన చెప్పుకున్నాడు మేమే ఇచ్చినామని చెప్పి ఫోటోలు, ఇప్పుడు వీళ్ళు వచ్చేసి వాళ్ళ ఫోటోలు వేసుకుంటారు. అక్కడ మోడీ గారు ఫోటో పెట్టకుంటే వాళ్ళు ఒక పాపం చేసిన వాళ్ళే అవుతారు. నాట్ ఓన్లీ దట్, నువ్వు స్ట్రీట్ లైట్స్, విలేజ్లలో స్ట్రీట్ లైట్స్, హైదరాబాద్ లో స్ట్రీట్ లైట్స్ ఇస్తే వీళ్ళంతా వేరే సైడ్ ఫండ్ యూజ్ చేసుకొని బస్సులలో ఈరోజు స్ట్రీట్ లైట్స్ లేవు. దాని గురించి మొన్న భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసీ ముందర ధర్నా చేయడం జరిగింది. కనీసం స్ట్రీట్ లైట్స్ కూడా. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ లా కేంద్రం నుంచి ఏదైనా పథకం అమలు అయ్యింది, ఏదైనా చేసిందా అని ఇప్పటి వరకు? సరే, దాదాపు 65,000 ఓట్లు వేసిండ్రు కదా కిషన్ రెడ్డి గారికి, కేంద్ర మంత్రి కూడా ఇచ్చిండ్రు. మరి ఏం చేసింది కిషన్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఓన్లీ ఫర్ దట్? గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ కూడా సపరేట్గా వచ్చి ఇక్కడ చేయడం. కావాలనుకుంటే ఎవరికైనా తెలుసు ఈఎస్ఐ హాస్పిటల్ ఏ ప్లేస్లో ఉన్నది అనేది. ఆల్మోస్ట్ జూబ్లీహిల్స్ కాలనీలలో బస్తీలలో ఉండేటోళ్ళు అందరూ కూడా ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గరనే ఉన్నది. దాంట్లో ఏ విధమైనటువంటి సేవలు ఎక్కడ స్టేట్ గవర్నమెంట్లో ఎక్కడ లేని సేవలు అక్కడ దొరుకుతాయి. అదే కాకుండా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ మేముండి అక్కడికి వచ్చి సపరేట్ గా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయనేది చూసుకోవాలని నేను చెప్తాను. ఓకే, మేము అక్కడ రైమత్ నగర్ పోతే, నీకు బోరబండ పోతే, ఎక్కడెక్కడికి పోయినా కానీ హై టెన్షన్ వైర్లతోని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఎవరు వచ్చినా కానీ మేము అది రాగానే గవర్నమెంట్ రాగానే తీపిస్తాం, గవర్నమెంట్ తీపిస్తాం. ఎడ తీపిచ్చిండ్రు వేరే చెప్తున్నా. ఎక్కడ రోడ్లు ఉన్నాయి ఈరోజు, ఎక్కడ రోడ్లు బాగున్నాయి, అన్ని కూడా వాన పడితే చాలు అన్ని కృష్ణానగర్ అన్ని మునిగిపోతాయి. మాకు ఒక ఛాన్స్ ఇస్తే కదా మేము చేసి చూపించేది. ఓకే, ఫండ్స్ మేము ఎవరు లేని అక్కడి నుంచి మేము సపరేట్ గా తీసుకొచ్చి వాళ్ళకి ఎట్లీస్ట్ అయినా కానీ బండారు దత్తాత్రేయ గారు ఉన్నప్పుడు ఆయన ఫండ్స్ నుంచి, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కూడా మాక్సిమం కమ్యూనిటీ హాల్స్, ఓకే, ఎవ్వరు కట్టియలేని కమ్యూనిటీ హాల్స్ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి 2 ఎంపీలు కట్టియడం జరుగుతుంది. కిషన్ రెడ్డి గారు అదే కాదు, ఇప్పుడు నిన్న రాత్రి కూడా కూర్చొని ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయని లీడర్లను పిలిపించి, ఏదో ఈ ఎలక్షన్స్ గురించి అని కాదండి, ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి, నాట్ ఓన్లీ ఆయనకు ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఎక్కడ నేను ఏం బెస్ట్ చేయగలుగుతాం, ప్రయారిటీ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఆయన మేము చేసేది వాళ్ళు చేసినా చేయకున్నా మేము చేస్తున్నాం అనేది చూపిస్తారు. ఇప్పుడు దీపక్ రెడ్డి గారు అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కార్యకర్తలు ఇంకా కాపాడుకుంటూ వస్తున్నారా, లేకపోతే ఇంకా 5 సంవత్సరాలు ఉంటుండే కదా, అంటే 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ కదా, అప్పుడు తీరా జూబ్లీ హిల్స్ లో పర్యటిద్దామని చెప్పేసి అట్లా ఏమన్నా అనుకున్నారు? మీరు నన్ను ఫోన్ చేసి చూడండి ఇప్పుడు ఇక్కడి నుంచి, దీపక్ రెడ్డి మీతో ఉంటాడా, రోజు ఒకసారి అన్న చూస్తారా మీరు, ఆయన ఒక్కసారి అడగండి, మా పార్టీ వాళ్ళని అర్థమైపోతుంది. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్, ప్రౌడ్ గా చెప్తున్నా, పార్టీ సెంట్రల్ నేను భారతీయ జనతా పార్టీ పెట్టుకొని ఉన్నాను నేను ఒక్కడిని అమీర్పేటలో. మొత్తం హైదరాబాద్ లో ఎవడన్నా కాంటెస్ట్ చేసి ఓడిపోయిన వాళ్ళు ఓడుకున్నది చూడండి, అంత ఫుల్ ఫ్లెడ్జ్ కంప్యూటర్ల కానించి ఎవరు వచ్చినా మధ్యాహ్నం లంచ్ కానించి నా ఒక్కన ఆఫీసే ఉంటుంది అక్కడ. నేను ఏదో ఆశ్రమాష చెప్తున్నది కాబట్టి మీకు కూడా ఐడియా ఉంటుంది అక్కడ తెలుసు కదా మీకు ఎంతమంది ఉంటారు. నేను అసలు పోకున్నా కానీ ఇప్పుడు నేను ప్రెసిడెంట్ అయినాక ఇక్కడికి వస్తున్నాను, బట్ అక్కడ మాత్రం ఆఫీస్ నడుస్తూనే ఉంటుంది. ఎవరికైనా ఏమన్నా ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి ఏ ఆఫీసులలో పని ఉన్నా కానీ, ఏ హాస్పిటల్లో ఏదో పని ఉన్నా కానీ మా వాళ్ళు పోయి వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉంటారు. సో గెలిచిన వాడైనా జూబ్లీ హిల్స్ తోటి డెఫినెట్లీ. నేను పుట్టి పెరిగింది శ్రీనగర్ కాలనీ ఏరియాలనే, బట్ ఉంటున్నది అప్పుడు బంజారాహిల్స్ లో ఉన్నా కాబట్టి అప్పుడు మొత్తం ఒకటే కాన్స్టిట్యున్సీ ఉండే. ఖైరతాబాద్ అంటేనే జూబ్లీ హిల్స్, కుక్కట్పల్లి, శేర్లింగంపల్లి అన్ని మాకే ఉంటుండే. సో బట్ వేరాజ్ అప్పుడు కొంచెం ఇట్లా స్ప్లిట్ అయింది కాబట్టి ఇది ఉండే కానీ, బట్ నేను ఏదైనా సరే జూబ్లీ హిల్స్ తోనే నాకు. అని ఇప్పుడు ఆపోజిషన్ ఒకవేళ స్ట్రాంగ్ క్యాండిడేట్ నిలబట్టారు అనుకోండి, సో క్యాండిడేట్లతో సంబంధం అంటే అట్లా ఏమైనా భయపడతారా, లేకపోతే పార్టీలతో ఏమైనా అసలు వాళ్ళు మాకు ఈసారి
నాకు తెలిసినంత వరకు మీరు ఎక్కడికి పోయినా కానీ ఇప్పుడు కొందరు వాళ్ళు పైసలు ఇచ్చి చేయిస్తున్నారంట ప్రోగ్రామ్స్, వాళ్ళే చెప్తున్నారు వచ్చేసి అన్న మా దగ్గరకు వచ్చేసి మీకు ఇట్లా చెప్పండి అని చెప్పి మైక్ల ముందు అలా వచ్చి మాట్లాడిస్తున్నారన్న, మైక్లో మాట్లాడి మేము చెప్తున్నా అసలు మా ఓటీ సార్ మీకే ఇస్తున్నాం డెఫినెట్లీ అని అంటున్నారు. నాకు వచ్చి చెప్పిన సందర్భాలు ఉన్నాయి, నేనే మాట్లాడినా వాళ్ళు ఇట్లా మాట్లాడిస్తే ఇట్లా మాట్లాడినా అని ఇలా చూస్తున్నారు. సరే నడుస్తుంటే ఇక మీరు కూడా ఎలక్షన్స్ కావచ్చు పండుగలాగా ఉంటుంది, నో ప్రాబ్లం అని. ఏ పండుగ వచ్చినా కానీ నాట్ ఈవెన్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు చేయనటువంటి ప్రోగ్రామ్స్ భారతీయ జనతా పార్టీ అక్కడ ఉన్నటువంటి బస్తీలలో మేము చేస్తాం. సంక్రాంతి సంబరాలు ఉండొచ్చు, కైట్స్ ఫెస్టివల్ ఉండొచ్చు, లేదా అంటే దసరా పండుగ ఉండొచ్చు, బిగ్గెస్ట్ ప్రోగ్రామ్స్ భారతీయ జనతా పార్టీ చేసుకుంటూ వస్తుంది అక్కడ ఎప్పుడైనా. అంటే ఏం దీపక్ రెడ్డికి ఒక మనిషి అంటే ఈ విధంగా చెప్పిస్తున్నారని చెప్పేసి కూడా మీతో చెప్తున్నారంటే అంత తొందరగా ఏ విధంగా కనెక్ట్ అయ్యారు, ఏం చూసి కనెక్ట్ అయ్యారు దీపక్ రెడ్డి దాంట్లో? డెఫినెట్లీ మనం వాళ్ళతో మంచిగా ఉన్నాం అనుకోండి, సమయం ఏదన్నా సహాయం కావాలన్నప్పుడు కోరుకుంటానికి వచ్చినప్పుడు ఏ స్కూల్లోనో అన్నకి ఇట్లా చెప్తే కొంచెం తక్కువ అవుతుంది అంటే ఏ హాస్పిటల్లో కొంచెం ఇట్లా ఏదో మనకు తోచినంత ఏదో చేస్తుంటే వాళ్ళు 10 మందికి చెప్పుకుంటుంటారు కదా. ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నదంటే మాదే ఉంటది అక్కడ చేసేది, బైక్ ర్యాలీస్ కానించాలంటే కొంచెం జనాలలో హార్ట్ టచింగ్ ఉంటాయి కొన్ని, అట్లాంటి ప్రోగ్రామ్స్ మేము టేకప్ చేస్తాం కాబట్టి డెఫినెట్లీ దే ఆర్ విత్ మీ. సో దీపక్ రెడ్డి ఎక్కడ ఉన్నా కూడా ఒక 2.5-3 years బ్యాక్ ఎలక్షన్స్ కంటే ముందుకి, ఎలక్షన్స్ కి మన ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు చాలా చేంజ్ వచ్చింది మాకు టచింగ్ అందరు వచ్చారు అన్ని. ఆయన గోపీనాథ్ గారు అసోసియేషన్స్ వాళ్ళు వేరేతో మాట్లాడితే వాళ్ళ కటింగ్ పెడుతుండే. ఎట్లా పోయిర్రా మీరు వాళ్ళ దగ్గరికి, భయపడుతుండే వీళ్ళు వచ్చి మాతో మాట్లాడటానికి. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు అసోసియేషన్ వాళ్ళు కిషన్ రెడ్డి గారు ఆఫీస్కి వచ్చి మాట్లాడి వాళ్ళకి ఏం కావాలో కొట్లాడి తీసుకుంటున్న రోజులు ఉన్నాయి. మొన్న అసోసియేషన్ వెంగళరావు గారు ఇట్లా చాలా కమలాపురి అసోసియేషన్లోకి పోయి కిషన్ రెడ్డి గారు కూర్చొని ఆఫీసర్లను పిలిపించి మీకు ఏం కావాలని అని చెప్పి మరీ ఇమీడియట్ గా వాళ్ళకి అయ్యేటట్టు చూసుకుంటూ రావడం జరుగుతుంది. సో మీ మాటల్లో ఇంకా దీపక్ రెడ్డి కింద ఎమ్మెల్యే అని బోర్డు పెట్టుకోవాలి అయితే చూడబోతారు 4-5 నెలల లోపట్లనే. ప్రజలు కాన్ఫిడెంట్ అంటే ప్రజలు భారతీయ జనతా పార్టీ దిక్కు ఇప్పుడు జరుగుతున్నటువంటి నేషనల్ ఇష్యూస్ కూడా కొన్ని మాకు యాడ్ అవుతాయి అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పి వచ్చిర్రు, ఓట్లు వేయించుకున్నారు, ఇప్పుడు ఏం జరుగుతున్నది. ఓన్లీగా ఫ్రీగా కొందరు లేడీస్ కి బస్సులు ఇచ్చేసి బస్సులలో ఫ్రీ అని చెప్పేసి చిన్న స్కీమ్లు ఇచ్చేసి మొత్తం మేము చేసేసిన చేతులు దుట్టుకుంటే వాళ్ళు ఇట్లాంటి టైంలలో వాళ్ళు తీసుకోవాలి, డెసిషన్ తీసుకోవాలి. నేను మీ టీవీ ద్వారా చెప్పే మైనార్టీ సోదరులకు కూడా నేను ఒకటి చెప్తున్నా, ఎక్కడైతే గుజరాత్ చూసుకోండి, ఎక్కడైనా సరే మైనార్టీ ఎక్కడైతే భారతీయ జనతా పార్టీని ఆశ్రమించి వాళ్ళు గెలిపించుకున్నారో అక్కడ ముస్లిమ్స్ అంతా వాళ్ళే ది బెస్ట్ గా ఉన్నారు. అయితే మీరు స్టార్టింగ్ లో ఒక మాట అన్నారు, నాన్ ముస్లిమ్స్ కావచ్చు ఓకే ఒక కమ్యూనిటీ మనకు ఓట్లు లేదని చెప్పేసి, సో వాళ్ళ దగ్గరికి ఎందుకు ఓట్లు అడగడానికి వెళ్ళారు? డెఫినెట్లీ మేము పోతామండి, బట్ థింగ్ మీరు ఇయర్ అని చెప్పేసి అట్లా చెప్పేస్తున్నారు. ఎయ్యరు అనేది వాళ్ళ మైండ్లలో ఉన్నది, సెట్ చేసుకోండి మీరు మాకు కూడా వెయ్యండి అని నేను అడుగుతున్నా. వెయ్యలేదు కాబట్టి ప్రతి బూత్లలో మాకు తెలుస్తుంది కదా ఏ బూత్లలో పడ్డాయి, ఏ బూత్లలో 2 ఓట్లు 3 ఓట్లు ఇస్తారు. అక్కడ అంటే కేవలం నినాదంతో వెళ్తున్నందుకు వాళ్ళ ఓట్ బ్యాంక్ మీ దగ్గర అవ్వట్లేదు. మేము ఎప్పుడు అనలేదండి అట్లా జై శ్రీరామ్ అని చెప్పి. ఎక్కడ ఈ ఏరియాలలో నిజంగా చెప్పాలంటే కమ్యూనిటీ ఫైట్స్ ఓల్డ్ సిటీ అట్లే ఉంటుంది అట్మాస్ఫియర్, కానీ ఎప్పుడు కూడా ఇక్కడ జరగలేదు. నేను అడిగేది మీరు ఆ బేసిస్ మీద ఎంఐఎంతో ఎందుకు పోతున్నారు, మీకు ఏం చేసింది, మీకు ఒక సిద్ధాంత ఎంఐఎం ఏదైతే వాళ్ళు ముస్లిం మన ముస్లిమ్స్ మనం వాళ్ళంతే అని చెప్పేసి ఆ ఓఎస్సీ బ్రదర్ల వెనుకమట ఎందుకు పోతున్నారు, డెవలప్మెంట్ చూసుకోండి, మీ పిల్లలను చూసుకోండి, చేస్తున్నటువంటి పనులు చూసుకోండి, మోడీ గారు చేస్తున్నటువంటి పనులను చూసుకోండి, బీజేపీ కోటేయమని చెప్పి మైనార్టీ సోదరులకు కూడా. అయితే రేపు మీరు వస్తే డెఫినెట్ గా ఇప్పుడు అంతా రహమత్ నగర్ కావచ్చు అవన్నీ తీర్చిదిద్దేస్తారా? డెఫినెట్లీ మాకు నేను అంత చేస్తా అని చెప్పలేము డెఫినెట్లీ, కానీ వాళ్ళకంటేనైతే 100 times బెటర్ చేయగలుగుతాం. మేము ఎక్కడి నుంచి వీలైతే అక్కడి నుంచి ఫండ్స్, ఎక్కడ ఎంపీ ఫండ్స్ వీలైతే అక్కడ, సెంట్రల్ నుంచి ఏమైనా స్కీమ్లలో నుంచి తీసుకురావాలంటే తీసుకొచ్చే కెపాసిటీ నా దగ్గర ఉన్నది, ఫైట్ చేసే కెపాసిటీ పెద్ద లీడర్స్ తో టచెస్ ఉన్నాయి కాబట్టి నేను తీసుకొస్తాను మీ అందరికి కూడా నేను చెప్తున్నాను. సో అప్పుడు జిల్లా అంటే అధ్యక్షుల బాధ్యత కూడా లేకుండా కదా, ఇప్పుడు జిల్లా అధ్యక్షుల బాధ్యతలు ప్లస్ అంటే బీజేపీలో కొంతవరకు వర్గపోరు నడుస్తుంది, వర్గాలు వేరువేరుగా నడుస్తున్నాయి అని చెప్పేసి ఒక టాక్ అన్న. సో మరి జూబ్లీస్ లేని పరిస్థితి ఒకసారి చూడండి. ఎవరు కార్యకర్తలు, నేను అనేది వేరే కార్యకర్త పోయి ఇక్కడ ఎవరు మీకు క్యాండిడేట్ అంటే ఇంకొక పేరు చెప్తే నాకు ఇవ్వకండి.
ఇంకో పేరు చెప్తే చెప్పండి. ఉత్తనే టీవీలల్లో ఈ యూట్యూబ్స్లల్లో పేర్లు వేయించుకుంటే అది డిఫరెంట్ ఇష్యూ. బట్ నాకు తెలిసినంత వరకు నేను అందరితో మంచిగా ఉంటున్నాను. అందరితోని అన్న తమ్ముళ్ళలాగానే మేము అందరం ఉంటున్నాం, సిస్టర్స్ లాగానే ఉంటున్నాం. వాళ్ళందరూ కూడా హోల్ హార్టెడ్ గా పనిచేస్తానికి రెడీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను, ఉన్నారు కూడా. ఏ ఒక్క ప్రోగ్రామ్ వచ్చినా కానీ వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి నేను చేస్తున్నా కాబట్టి ఐఎమ్ హ్యాపీ విత్ దెమ్ అండ్ దే ఆర్ ఆల్సో హ్యాపీ విత్ మీ. ఓకే, గతంలో చూసుకున్నట్టయితే అన్న దుబ్బాకల గెలవడం అనేది జరిగింది ఉప ఎన్నికల్లో. సో ఈసారి కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ లోనే బీజేపీ జైత్రయాత్ర మొదలైందని చెప్పేసి అనుకోవచ్చు. నేను ఒకటి చెప్తాను, జూబ్లీహిల్స్ కి ఇంతకుముందు కూడా చెప్పిన 5-6 వేల ఓట్ల 6-7 వేల ఓట్లు వచ్చినాయి. ఎప్పుడైతే మేము దగ్గర 30,000 ఓట్ల దగ్గరకు వచ్చినామో మేము స్ప్రెడ్ అయిపోయినది అనేది అర్థమైపోతుంది జనాలు. దట్ మీన్స్ ఇంతకుముందు వేస్తామన్నా కానీ ఓటర్లు వీళ్ళకి వేస్తే నా ఓటు వేస్ట్ అయిద్దేమో అనుకునేటోళ్ళు ఉంటుండే. ఇప్పుడు ఎప్పుడైతే ఈ లెవెల్కి వచ్చినామో దాన్ని చూసుకొని మాకు 65,000 ఇచ్చారు ఓట్లు మొన్న ఎంపీ ఎలక్షన్. అంటే అక్కడ మోడీని చూసి వేయచ్చు కదా, ఇక్కడ దీపక్ రెడ్డి అది లాస్ట్ టైం కూడా మోడీ గారికి ఉండే కదా. నా పాయింట్ మీద వేసుకుని దానికంటే ముందు ఉన్నారు, దానికంటే ముందు కూడా మోడీ గారు ఉన్నారు. ఓకే, వారికి ఇక్కడ 5-6 వేలు వచ్చినా కానీ మోడీ గారి పేరు మీద 30,000 పైనే వచ్చినాయి మాకు. అంటే దట్ మీన్స్ మోడీ గారు చూసే ఇంక్రీజ్ అయినాయి, నో డౌట్. ఇప్పుడు 65,000 ఇంక్రీజ్ అయినాయి. ఓకే, కొంచెం మేము కూడా పూజ చేసినట్టే కదా. అదే కాకుండా నాకు ఒక ఆశ ఏమున్నదంటే లాస్ట్ నేను ఎక్కడైతే ఏ పార్టీలను అయితే పని చేసి వచ్చానో ఆ పార్టీ వారు కూడా ఈసారి నాకు సపోర్ట్ చేస్తా అని చెప్పడం జరుగుతున్నది. వాళ్ళందరికీ కూడా నాకు వచ్చి కలుస్తున్నారు చిన్న చిన్న కార్యకర్తల లీడర్లు. ఈసారి మీకు లాస్ట్ టైం అంటే మేము చేయలేకపోయాము వేరే పరిస్థితుల వల్ల, ఈసారి మీకు చేస్తున్నాం, మీరు విన్ అవుతారు అని చెప్పేసి చెప్తుంటే నాకు ఎంతో ఆనందం ఉంది. ఇట్లా అందరు కలిస్తేనే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనేది. నేను దీపక్ అన్న ఇక్కడ కుల్ల మాట్లాడుకుంటే రేవంత్ అని ఇప్పుడు సీఎం, సో రేవంత్ గారితో కూడా మీకు మంచి సంబంధాలు ఉన్నాయి, కలిసి వర్క్ చేశారు కూడా. అండ్ ఇప్పుడు కేటీఆర్ వాళ్ళ పనితీరు కూడా మనం చూస్తూనే ఉన్నాం, వాళ్ళు కూడా వదిలిపెట్టే రకం కాదు. సో అక్కడ రేవంత్ని ఇక్కడ కేసీఆర్ని ఢీ కొడతా అని కాన్ఫిడెన్స్ ఇప్పటికీ మీ దగ్గర ఉందా? నేను ఢీ కొట్టేది వాళ్ళతో కాదు, క్లియర్గా చెప్తున్నా. వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఫైట్ చేస్తారు, వాళ్ళు ఎన్ని మాల్ ప్రాక్టీస్ చేయాలని చేస్తారు, నాకు అది కూడా తెలుసు. రేవంత్ గారి గురించి, రేవంత్ కంటే ముందు నుంచే నేను పొలిటీషియన్, ఇంకా తెలుసు. ఆయన నాకు ఇప్పటికి కూడా అంటాడు, దీపక్ మా 30 years ఇండస్ట్రీ అని అంటుంటాడు. ఫ్రెండ్షిపే. అక్కడ కూడా నాకు కేటీఆర్ మంచి ఫ్రెండే. బట్ పాలిటిక్సే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను చెప్పేది ఏంటంటే నా గురించి కూడా వాళ్ళకి తెలుసు. కొంచెం చిన్నప్పటి నుంచి పొలిటికల్గా అందరితోని మంచి సంబంధాలు పెట్టుకొని ఈ స్థాయి దానికి వచ్చిన. నాకు ఏ బ్యాక్గ్రౌండ్, ఏ ఫాదర్ పేరెంట్స్ ఎవరు కూడా నాకు పొలిటికల్గా లేరు. నేను సోషల్, మా తాతగారు ఫ్రీడమ్ ఫైటర్స్ ఉండే, మా ఫాదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, నేను సోషల్ వర్కర్. సో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ నాకు పనిచేస్తాయని నేను అనుకుంటున్నాను. అండ్ మీ బలం ఏదైనా అంటే ఏదో ఒకటి చూసుకునే కదా మనం ముందర వెళ్తాం. సో జూబ్లీహిల్స్ లేని దీపక్ రెడ్డి బలం ఏది? కిషన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వర్క్ చాలండి. సొంత ఫండ్స్ తోని ఎన్ని ప్రతి ఏరియాలో, ప్రతి డివిజన్ లో 1-2 మేము ప్రజల గురించి కమ్యూనిటీ హాల్ కట్టించినవే ఉన్నాయి. ఓకే, స్ట్రీట్ లైట్స్ కి మేము ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తానికి మేము ఫైటింగ్ కూడా చేస్తున్నాం. నేను ఇంకొకటి ఏంటంటే హై టెన్షన్ వైర్లు పోతున్నాయి రహమత్ నగర్ ఆ ఏరియాలలో, దాని గురించి ఫైట్ చేస్తున్నాం. నేను మొన్న రిప్రజెంటేషన్ కూడా సెంట్రల్ లెవెల్ వీళ్ళు చేయలేకపోతున్నారు, మనమన్నా అక్కడి నుంచి పైనుంచి అన్న తీసుకొచ్చి ఇగో ఇది హై టెన్షన్ వైర్లు తీస్తే చాలా మందికి బెనిఫిట్ అవుతుంది అనే దాంతో ధోరణితో మేము పోతున్నాం. ఎక్కడ కూడా వాళ్ళు మీకు రెగ్యులరైజ్ చేస్తా ఇండ్లు అని చెప్పి వాళ్ళ ఓట్లు వేయించుకుంటున్నారు. ఎప్పుడు చేసింది లేదు, చాలా వరకు రెగ్యులరైజ్డ్ కావు బస్తీలలో. సో ఇవన్నీ కూడా నాట్ ఓన్లీ దీస్ థింగ్స్, ఇంకా చాలా వరకు ఆలోచిస్తున్నాం. సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చేసి ఎక్కడెక్కడ బీద వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేస్తే బెటర్ అనే ఆలోచనతో ఏదైనా హాస్పిటల్స్ గురించి అయినా అక్కడ షెడ్లు వేయించుడు కానీ ఇవన్నీ వేయడం జరిగింది కిషన్ రెడ్డి గారి ఫండ్స్ తోని. సో ఇక్కడ ప్రజల సమస్యలే మీ ప్లస్ పాయింట్ అయితే డెఫినెట్లీ అండి. ఎందుకంటే మాట చెప్పి మరుస్తే వాళ్ళు గుర్తుంటే గుర్తనే కాదు. ఇప్పుడు పోతే జనాలు పోతే రేవంత్ రెడ్డి మాకు చెప్పింది ఏంది, నువ్వు ఎక్కడున్న స్కీమ్లను అడుగుతారు జనాలు. ఎన్ని రోజులు ఇంకా ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి మీరు ఉత్తగానే చెప్పుకుంటాం, మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటే వాళ్ళు నమ్మరు కదా. సో ఇప్పుడు ఈ 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఫ్రీ అంటే సన్న బియ్యం కావచ్చు, తర్వాత ఫ్రీ విద్యుత్ కావచ్చు 200 యూనిట్ల వరకు, ఫ్రీ బస్సులు కావచ్చు, తర్వాత మహిళలను కోటీశ్వర్లు చేయడం కావచ్చు, ఇవేమి ప్లస్ కోటీశ్వర్లు చేస్తున్నాం. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు అయితే కట్టించుకుంటాం. అదే నన్ను చేసేది చూపించండి, ఎగ్జాంపుల్ చూస్తే నేను కూడా చూస్తా కదా. ఓకే, ఇప్పుడు
ఎవరు కూడా బస్సులో పోతే లేడీస్ పోవటానికి మేము ఎక్కడ కూడా అగెన్స్ట్ కాదు, కానీ దాన్ని చూసుకోవాలి, దాని డెప్త్ ఎంత అనేది, దాంతోనే అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ అవి కూడా ఆలోచించాలి. వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ స్కీమ్స్ బీద వారికి పోవడాల్లో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అగేన్స్ట్ ఉండదు. బట్ ఆ ప్రోగ్రామ్ ఏదైనా చేస్తే వాళ్ళకి ఎంతవరకు అడ్వాంటేజ్ అవుతున్నది, మన ఫండ్ ఎంతవరకు కరెక్ట్ యూజ్ అవుతున్నది. ఎందుకంటే ఇది ఆ ఫండ్ వాళ్ళు ఎవరు జేబుల నుంచి కడుతున్నది కాదు, అందరూ ట్యాక్సులు కడితే వచ్చే పైసలతోని. దాన్ని ఎంతవరకు కరెక్ట్ యూజ్ చేస్తున్నాం అనేది చూసుకోవాలి. మోడీ గారు మనని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుపోయిండు, చుట్టుపక్కల దేశాలన్నీ కూడా కుప్పకూలిపోతున్నాయి. కుప్పకూలిపోతున్న టైంలో కూడా మనని ఇంకా పైకి తీసుకుపోతున్నాడు ఆయన. ఇదంతా ఆయన దిమాకు, మనకు ఏ విధమైన స్కీమ్స్ ఎంతవరకు వర్త్, ఏం చేస్తే పైసలు రొటేట్ అవుతాయి అనేది ఆలోచనతోనే కదా ఇవన్నీ చేస్తున్నది. సో మీరు గతంలో ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలుస్తున్నాము, ఛాలెంజ్ చేసి మరి చెప్పడం అనేది జరిగింది మన ఛానల్కి. సో ఇప్పుడు కూడా ఆ ఛాలెంజ్ అంటే విన్ అయ్యారు. సో ఇప్పుడు కూడా జూబ్లీస్ గెలుస్తారని కాన్ఫిడెన్స్ తోటి నేను ఒకటి చెప్తున్నా భయ్య, నాకు తెలిసినంత వరకు నా ఫ్రెండ్స్ అనేది నా పొలిటికల్ గా చెప్పానుకుంటే లాంగెస్ట్ యూత్ లీడర్ నేను. అదే లాంగెస్ట్ యూత్ లీడర్. నాకు ఎలక్షన్స్ చాలా చాలా తెలిసి వస్తుంటాయి, నాకు ఎక్కడ ఏమైతుంటది, ఏ పరిస్థితులు ఉన్నామని చెప్పేసి. నేను అప్పుడు చెప్పాను మీకు కంపల్సరీ 2 గెలుస్తున్నామని, 3వది కూడా కొంచెం వేరే వేరే దాంట్లో ఉండే, బట్ 2 అయితే కంపల్సరీ గెలుస్తామని చెప్పాను. ఇప్పుడు కూడా అదే విధంగా నేను జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ కంపల్సరీ గెలుస్తున్నా అని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా అనేది రీజన్ చెప్పేసిన. మాకు కావాల్సింది వాళ్ళు ఓట్లు మాకు వేస్తే ఇంకా మంచిది మైనారిటీ సోదరులు, కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఆ గోపీనాథ్ అనే టైం ఓన్లీ మైనారిటీస్ తోనే తిరిగి వాళ్ళ వెల్ విష్ వాళ్ళ గురించి చేసింది కాబట్టి వాళ్ళు కొంచెం ఓటు ఇటేస్తారు. ఎంఐఎం ఎట్లాగో వాళ్ళ ఓట్లు వీళ్ళకి అమ్ముకుంటారు కాబట్టి కాంగ్రెస్ కొంచెం స్ప్లిట్ అయిపోయి మాకు వచ్చే ఓట్లు, మనకు వేయవలసిన ఓట్లు, మోడీ గారు ఫేస్ చూసేసే ఓట్లు, కిషన్ రెడ్డి గారు చేస్తున్న పనులు చూసే ఓట్లు, మేము చేస్తున్నట్టు సోషల్ వర్క్ చూసే ఓట్లు, అవన్నీ మాకు వేస్తే సరిపోతాయి. లాస్ట్ టైంకి 65 వచ్చినాయి, ఇంకో 10 యాడ్ అయితే మేము 75-80,000తో మేము ఓట్లు వచ్చినా మేము బయట పడతాం. మోడీ గారు అంటే ఎంపీ ఎలక్షన్స్ లో వచ్చిన ఓట్ బ్యాంక్ కాపాడుకుంటే సరిపోతుంది మీకు. అదే దాన్ని కొంచెం యాడ్ చేసుకోవాలంటే సరిపోతుంది. అందరం కరెక్ట్ చేస్తే పని చేస్తే 100% బయట పడతాం. సైన్యం మీ వెంబడి ఉంటుంది అనుకోవచ్చా? అంతా ఉన్నది కూడా. ఓకే, ఇప్పటికి ఒక్కరు కూడా మా పార్టీ నుంచి చాలా తక్కువ అండి బయటకు పోయేది. మా పార్టీలకు జాయిన్ అవుతా అని వస్తుంటారు, మేమే ఆలోచిస్తుంటాం ఇప్పుడే ఉండండి కొంచెం ఎలక్షన్స్ లేకపోతే రాగానే కొందరు పోస్టులు అంటే ఆ పోస్టులు ఉన్నాయా లేవు ఇవన్నీ ఆలోచించాలి. సో అందుకొరకు వీఆర్ డెఫినెట్లీ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు జాయిన్. అది కూడా ఈ వారం 10 రోజులనే పెద్ద జాయినింగ్స్ పెడుతున్నాము. వాళ్ళు దిమ్మ తిరిగే టైప్ లో ఉంటాయి. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ జాయిన్ స్టార్ట్ అంటే మాది ఎప్పుడు నిత్య పనులు అయితేనే ఉంటాయి. మాకు సెంట్రల్ నుంచి ఈ ఒక్క కాన్స్టిట్యున్సీకే రావు చేయాలి వర్క్ అని. ఎవ్రీ వీక్ ఒక వర్క్ చేస్తూనే ఉండాలి. మేము వాజ్పేయి గారి శత జయంతి వచ్చాలనుకోండి, చెట్లను నాటే ప్రోగ్రామ్ ఇప్పుడు నడుస్తున్నది. అట్లా మెయిన్ గా ముఖ్యంగా ఎమర్జెన్సీ గురించి యూత్ కి చెప్పే ప్రోగ్రామ్ కూడా మాకు ఇప్పుడు వచ్చింది. అంటే ఏదో జూబ్లీహిల్స్ జనాలు నమ్ముతున్నారా సరే మోదీ గారు మన దేశాన్ని ఇంత డెవలప్ చేస్తున్నారు, తర్వాత కిషన్ రెడ్డి గారు ఇంత డెవలప్ చేస్తున్నారు అది అని చెప్పేసి? చెయ్యండి. 3rd టైం ఎలక్షన్ అయినప్పుడు అంటే మోడీ గారిది 65 ఏళ్ళు ఎట్లా వేసారంటే మోడీ గారిని నమ్మే కదా వాళ్ళు వేసింది. దాని తర్వాత వచ్చిన ఇప్పుడు ఇంకా పాకిస్తాన్ వారు ఉండొచ్చు, ఇప్పుడు జరిగేది వేరే వేరే ఏరియాలలో మన యొక్క స్టాండ్ ఏంటి అనేది అన్ని చూస్తారు ప్రజలు. మైనార్టీ సోదరులు కూడా ఈసారి ఏదో డైరెక్ట్ మీరు అంటే హిందూ ముస్లిం అని ఏమనలేదు. మోడీ గారు చేస్తున్నటువంటి సపోర్టు, ఆయన తీసుకున్నటువంటి స్టెప్ మన బలమేందో ప్రజలకు ఇతర మొత్తం ప్రపంచానికి చూపించిండు ఒక ½ అన్ అవర్ లోపల మన బలమేందో. దాని వాళ్ళందరూ కూడా మెచ్చుకున్నారు, ముస్లిం సోదరులు కూడా, ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు. వాళ్ళు అంటే కొంచెం జాతీయతని ఎన్నడలేంది ఈసారి కొంచెం చూపించారు. సో వాళ్ళందరూ కూడా ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం మనం మీ కాన్ఫిడెన్స్. నేను జనాల లోపల కూడా వెళ్ళి అడుగుతా, దీపక్ రెడ్డి నిజంగా అందుబాటులో ఉన్నాడా, నిజంగా ప్రోగ్రాంలు చేస్తున్నా అనే విషయాలు కూడా మరోసారి మనం మీకు టికెట్ వచ్చినాక డెఫినెట్ గా మళ్ళీ కలిసి అన్న మీ గురించి ఇట్లా మాట్లాడుతున్నా అని చెప్పేసి డైరెక్ట్ మీడియా ముందని చెప్తా. డెఫినెట్లీ చెప్పాలి, కాన్ఫిడెన్స్ 100%. డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ, నేను లాస్ట్ టైమే చెప్పిన, ఎక్కడెక్కడ ఏ ఏరియాకు పోయినా కానీ ప్రజలు లాస్ట్ మూమెంట్ లో కొంచెము
నాకు అర్థమైపోయింది. అంటే ఓట్ల కాడికి వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు రేవంత్ ఈసారి అని చెప్పేసి మా దగ్గర కూడా కొన్ని చిన్న చిన్న ఇవి చేపట్టి వాళ్ళకి ఓట్లు కొంచెం లాస్ట్కి వచ్చేసరికి, లేకపోతే నాకు డెఫినెట్లీ అరౌండ్ 50 నుంచి 60 వేల ఓట్లు వస్తాయని నేను అనుకున్నాను లాస్ట్ టైము. లాస్ట్ 2-3 డేస్లలో కొంచెము వేరే అయింది. బట్ దాని తర్వాత నేను చెప్పాను, మనం 30,000 చిల్లర దాకా 30,000 దాకా వచ్చినామంటే స్ప్రెడ్ అయిపోయి ఉన్నాం మేము. దాన్ని ఓటుకి 1 ఓటు 2 ఓట్లు ఇంక్రీజ్ చేసుకునడానికి పెద్ద పని కాదు ఇప్పుడు మాకు. వీఆర్ విన్నింగ్. ఇది ప్రజలు మాకు డెఫినెట్లీ సపోర్ట్ గా ఉంటారని నేను అనుకుంటున్నాను. మేము చేస్తున్నటువంటి మంచి మంచి పనులు చూసి వాళ్ళు డెఫినెట్లీ మాతోనే ఉంటారు. యా షూర్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో మరి దీపక్ రెడ్డి గారి గురించి అంటే టికెట్ వచ్చిన తర్వాత నేను చెప్తున్నా కదా, జనాల బయటలతో మీ దగ్గర వచ్చి కలుస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో ఇది దీపక్ రెడ్డి గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.